హలో మాతో అంత ఈజీ కాదు. మంత్రినని మామూలుగా చూస్తున్నావా? మన రేంజ్ సీఎం రేంజ్. ఎమ్మెల్యేలతో మనకేలా పోటీ? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితోనే మాకు పోటీ. ఎస్, తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఇవే డైలాగులు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పలువురు నేతల నోట నా రేంజ్ ఓ రేంజ్ అనే మాటలు చర్చనీయాంశమయ్యాయి. ఇంతకీ ఎవరా సీఎం స్థాయి వ్యక్తులు? ఏంటా రేంజ్ రోవర్స్ కథ? పార్టీలందు కాంగ్రెస్ పార్టీ వేరయ్యా, నేతలందు హస్తం నేతలు మరీ వేరయ్యా. ఈ మాటలు ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో వింటున్నాం. ఆ మాటలనే నిజం చేస్తూ జరిగిన సంఘటనలు ఎన్నో చూసాం. అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో పలువురి నేతల మాటలు చర్చనీయాంశమయ్యాయి. వాళ్ల నోట సీఎం స్థాయి అన్న మాట రావడం పొలిటికల్ సర్కిల్లో సరికొత్త చర్చకు దారితీశాయి. నల్గొండ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మా మంత్రులు మామూలు మంత్రులు కాదండోయ్, ముఖ్యమంత్రి రేంజ్ ఉన్న మంత్రులు అంటూ తెగ పొగిడేశారు. అంత ముందుకున్న మంత్రి ఉన్నాడు, వాళ్లకు పదవులు ఉన్నాయి కానీ వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడే ధైర్యం లేదు. మనకున్న మంత్రులు కేవలమే, కానీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళిద్దరు కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, మామూలు నాయకులు కాదు. మొన్నటికి మొన్న మరో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా ఇవే రకమైన కమెంట్స్ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై గత కొన్ని రోజులుగా ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్న ఆయన తన రేంజ్ ముఖ్యమంత్రి రేంజ్ అన్నారు. అభివృద్ధిలో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డితోనే పోటీ పడ్డానంటూ డైలాగులు పేల్చారు. అభివృద్ధి అని చెప్పంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అభివృద్ధి అంటే నేను రాష్ట్ర స్థాయిలో పోటీ పడ్డాం, నీ లెక్క ఒక నియోజకవర్గ స్థాయి కాదు, నేను రాష్ట్ర స్థాయిలో పోటీ పడ్డాను చెప్పంటే నేను రాజశేఖర రెడ్డి గారితో పోటీ పడ్డా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పోటీ పడి పులివెందులకు ధీటుగా నేను జగిత్యాల అభివృద్ధి చేశాను చెప్పంటున్నాను. వీళ్లే కాదు, గతంలో జానారెడ్డి, జగ్గారెడ్డి కూడా ఇవే తరహా కామెంట్స్ చేసిన వాళ్లే. మొత్తంగా తమ రేంజ్ సీఎం రేంజ్ అంటూ రేంజ్ రోవర్స్ లా స్పీడ్ చూపిస్తున్న కాంగ్రెస్ నేతల తీరుపై పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.